మా రిషి గారిని నైట్ త్వరగా పడుకోరా అంటేనేమో పడుకోడు, కానీ మార్నింగ్ లేట్గా లేచి హడావుడిగా రెడీ అయ్యి ఇంకా టిఫిన్ కూడా చేయకుండానే స్కూల్కి వెళ్తా అంటాడు. అయితే మరి మార్నింగ్ నువ్వే త్వరగా లేపొచ్చు కదా అనుకుంటారేమో, మా వాడిని నేను 6:30 నుంచి లేపుతుంటే వాడు లేచేసరికి 7:30 అయ్యిద్ది. లేచిన వెంటనే ఫాస్ట్ గా బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అవుతాడులే అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మా వాడు నిద్ర లేచాక బ్రష్ చేసి స్నానం చేయడానికి 1 అవర్ పైన పట్టిద్ది టైం. అంటే అటు ఇటుగా 8:30 చేస్తాడు. ఇక టిఫిన్ చేసే దగ్గర మటుకు నన్ను మామూలుగా విసిగిచ్చాడు. ఈ రోజు అయితే నేను వేసిన దోశల్లో ఒకటి తిని మిగతా వద్దని చెప్పి ఇచ్చాడు. డౌట్ రావచ్చు, స్కూల్ 9 o'clock కదా, మరి మీ వాడేంటి 8:30కే హడావుడి చేస్తున్నాడు అని చెప్పి. స్కూల్ ఏమో 9కే, కానీ మా వాడు స్కూల్కి వెళ్లే దారిలో వాడి ఫ్రెండ్స్ అని వాళ్ళతో మాట్లాడుకుంటూ నత్తలా నడుచుకుంటూ వెళ్తాడు. ఇక స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి టైం కూడా సరిపోద్ది. మొన్న ఇంట్లో ఉన్నాడుగా, ఈ రోజు స్కూల్కి వెళ్ళడానికి మా వాడికి కొంచెం బద్ధకం వేసినట్టుంది. అయితే టిఫిన్ చేయమంటేనేమో నాకు స్కూల్కి టైం అవుతుంది వద్దని చెప్పాడు. కానీ షూ వేసుకొని బ్యాగ్ తీసుకోవడానికి అసలు ఎంతసేపు చేశాడు. మా రిషి గాడు 7th క్లాసు అయినా కూడా ఎప్పుడన్నా ఒకసారి స్కూల్కి వెళ్ళడానికి మాత్రం చాలా విసిగిస్తాడు. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.